మ్యాథ్స్ మెథడాలజీ ఎవల్యూషన్ అండి. ఇది ఫస్ట్ ఇయర్. విద్యా వ్యవస్థలో మూల్యాంకనం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. మూల్యాంకనం అనగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో తెలుసుకునే ప్రక్రియ. ఇది ఈ విధానాన్ని నిశితంగా మనం పరిశీలించామనుకోండి, పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోలేకపోతున్నారు, ఏం నేర్చుకోలేకపోయారు అనే విషయాలను నిర్ధారిస్తుంది తప్ప అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడలేదు. ఇది పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితమై పిల్లల సామర్థ్యాలను మార్కుల ద్వారా సూచిస్తూ ఆయా తరగతులలో ఉత్తీర్ణులు అయ్యారో లేదో తెలుసుకోవడానికి మాత్రమే పరిమితమై పిల్లల సమగ్ర వికాసాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడలేదు. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. ఇది మొత్తం విద్యా వ్యవస్థలో ఒక భాగమై ఉంటుంది. విద్య యొక్క అన్ని లక్ష్యాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. అది విద్యార్థి యొక్క పఠనపు అలవాట్ల మీద, ఉపాధ్యాయుల బోధన పద్ధతుల మీద పలుకుబడిని కలిగి ఉండి విద్యా సాధనను మాపనం చేయటంలోనే కాక వృద్ధి చేయుటకు సహాయపడుతుంది అనమాట. మూల్యాంకన సాంకేతిక విధానాలు కోరిన మార్గాలలో విద్యార్థుల అభివృద్ధిని గూర్చిన సాక్షి సేకరణకు ఉపయోగపడే సాధనాలు అని చెప్పింది కొఠారి కమిషన్. మదింపు అంటే ఏంటి? మదింపు అనేది మూల్యాంకనం కంటే విస్తృతమైన భావన కలిగి ఉంటుందన్నమాట. విద్యార్థుల సమగ్ర ప్రగతిని, సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియలన్నింటినీ మదింపు అంటారు. ఏపీఎస్ఎఫ్ 2011 ప్రకారంగా పిల్లల ప్రగతిని అంచనా వేయడానికి కేవలం పరీక్షలకే పరిమితం కాకూడదని చెప్పింది. పిల్లల ప్రగతిని అంచనా వేయడానికి కేవలం పరీక్షలకే మాత్రమే పరిమితం కాకూడదని చెప్పింది ఎవరు? ఏపీఎస్సిఎఫ్ 2011 అనమాట. ఇలా పరిమితం కాకుండా ప్రాజెక్టులు, అసైన్మెంట్స్, ఎనక్టోడ్స్, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, ప్రదర్శనలు, పిల్లల నోట్ పుస్తకాలు, డైరీలు, పోర్ట్ఫోలియోలు మొదలగు వాటిని పరిశీలించి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించేదన్నమాట. ఈ విధమైన మదింపు ప్రక్రియ పిల్లల్లో ఉండే భయాన్ని, ఆందోళనలను తొలగించి పిల్లలు నేర్చుకునే విధానాన్ని, నేర్చుకున్న అంశాలను పరిశీలించడం ద్వారా వారి ప్రగతిని అంచనా వేయడానికి, అభ్యసనను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది అనమాట. గణితపరంగా మదింపు అనేది గణితంలో విద్యార్థులు గణన సామర్థ్యం, సూత్రాలు, సమస్య సాధనలు జ్ఞాపకం ఉంచుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా గణిత భావనలు, అవగాహన, వాటి నిత్య జీవితానికి అన్వయించే సామర్థ్యాలను కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడాలని, బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా ఉండాలని చెప్పేసి ఏపీఎస్ 2011 అభిప్రాయపడింది. మదింపు పిల్లలకు తాము పరీక్షించబడుతున్నామనే భావన లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. ఇది పిల్లలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే రూపొందించబడిందనమాట. పిల్లలు వైయక్తిక భేదాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది సరళంగా చేర్పులు, మార్పులకు వీలుగా ఉంటుంది. ఇది నిర్దిష్ట కాలానికి పరిమితం కాకుండా నిరంతరంగా సమగ్రంగా ఉంటుంది. ఇది బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా ఉంటుంది. మదింపుకి, మూల్యాంకనానికి డిఫరెన్స్ ఏంటి? బోధనాభ్యసన ప్రక్రియలో జరుగుతున్న పద్ధతికి సంబంధించింది మదింపు. బోధనాభ్యసన ప్రక్రియ యొక్క ఫలితానికి సంబంధించింది మూల్యాంకనం. నిర్ధారణకు రావడానికి జరిపే ప్రక్రియలకు సంబంధించింది మదింపు. ఏం నేర్చుకున్నారో నిర్ధారించే ప్రక్రియ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు విద్యార్థులు తాము నేర్చుకునే విధానాలు, లక్ష్యాలకు సంబంధించింది మదింపు. ఇతరులు నిర్ధారించిన ప్రమాణాలపై ఆధారపడింది మూల్యాంకనం. లోప నివారణ ప్రక్రియ మదింపు. నిర్దేశిత గ్రేడులు సాధించారో లేదో తెలుపుతుంది మూల్యాంకనం. సరళమైన అవసరాన్ని బట్టి మార్చవచ్చు మదింపు. ఇది స్థిరమైనది, ఫలితాలు పాస్ లేదా ఫెయిల్ రూపంలో ఉంటాయి మూల్యాంకనము. అభ్యసన ప్రగతికి దోహదం చేసేదిగా ఉంటుంది మదింపు. అభినందనలు లేదా నిరుత్సాహపరిచేవిగా ఉంటాయి మూల్యాంకనం. పిల్లల అభ్యసన ప్రగతిని ఉపాధ్యాయుడు తెలియచేస్తాడు. దీనికి అనుగుణంగా విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటాడు మదింపు ద్వారా. ఈ మూల్యాంకనం ద్వారా విద్యార్థుల ఫలితాలను అంగీకరించడం మాత్రమే జరుగుతుంది. జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుంది మదింపు. జ్ఞాపక శక్తికి, సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యతనిస్తుంది మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది మదింపులో. యూనిట్, వార్షిక పరీక్షలకు మాత్రమే పరిమితమై ఉంటుంది మూల్యాంకనం. విద్యార్థులకు తెలియకుండా సహజ వాతావరణంలో పిల్లల సామర్థ్యాలను మదింపు జరుగుతుంది. భయం, ఆందోళన వాతావరణంలో పరీక్ష పెట్టడం ద్వారా పిల్లల సామర్థ్యాలను తెలుసుకుంటారు మూల్యాంకనంలో. ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రస్తుత విద్యా ప్రణాళిక పిల్లలకు బోధనాభ్యసన ప్రక్రియలను నిర్వహించడం, పిల్లల ప్రగతిని సమగ్రంగా అంచనా వేయడం అనే వాటికి ప్రాధాన్యత కల్పిస్తుంది. ఈ పరీక్షలు వాస్తవానికి ఫలితానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి, కానీ ప్రక్రియకు లేదా విధానానికి ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు. అభ్యసనం మదింపు అంటే ప్రస్తుత విద్యా విధానం శిశు కేంద్రీకృతంగా ఉండాలని, విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలని సూచించినవి ఏంటి? NCF RTE 2009. అభ్యసనం మదింపు అనేది
మూడు రకాలు: అభ్యసనంతో మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు. అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ చూడండి, అభ్యసనంతో మదింపు అంటే అభ్యసనంతో పాటు మదింపు అనగా నేర్చుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నమాట. మదింపు అభ్యసనంలో అంతర్భాగంగా ఉండేది. అభ్యసనంతో పాటు అంటే మదింపు అంటే విద్యార్థులు తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తమకు తాము మరియు తమ తోటి విద్యార్థుల ద్వారా తాము ఎంతవరకు నేర్చుకున్నామో, ఏ విషయాల్లో వెనకబడి ఉన్నామో, ఇంకా ఏ విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది అని విశ్లేషించుకుంటూ, నేర్చుకుంటూ, పరీక్షించుకుంటూ సరిచూసుకోవడం అనమాట. ఈ విధానంలో మదింపు నేర్చుకోవడానికి సహాయకారిగా అభ్యసనంలో అంతర్భాగంగా ఉంటుంది. అభ్యసనంలో అంతర్భాగంగా ఉండేది నేర్చుకోవడానికి మనకి సహాయకారిగా ఉండేది ఏంటి? అభ్యసనంతో మదింపు. తర్వాత అభ్యసనం కొరకు మదింపు. అభ్యసనం కొరకు మదింపు పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నించడం, చర్చించడం, పరిశీలించడం ద్వారా అభ్యసనంలో ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో, ఏ అంశాలలో సహాయం చేయవలసి ఉన్నదో నిర్ణయించుకొని వాటికి ఏ అభ్యసన ప్రక్రియలు అవసరమో ఒక వరుస క్రమంలో కల్పించడం జరుగుతుంది. ఇది బోధన అభ్యసన ప్రక్రియలో ఒక భాగంగా కొనసాగుతుంది. దీని ద్వారా సాధన మదింపు, అభ్యసన ప్రక్రియల మదింపు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. అంటే బోధన అభ్యసన ప్రక్రియలో ఒక భాగం అభ్యసనం కొరకు మదింపు. మరి అభ్యసనంతో మదింపు అంటే అభ్యాసనంలో అంతర్భాగంగా ఉంటుంది. అంటే విద్యార్థులతో నేర్చుకుంటామంటారు. తోటి విద్యార్థులతో ఎంతవరకు నేర్చుకున్నామన్నది అభ్యసనంతో మదింపు. అభ్యసనం కొరకు మదింపు అంటే టీచర్ క్వశ్చన్స్ వేస్తారు, మనం ఆన్సర్స్ చేయాలి. అభ్యసనం జరుగుతూ ఉండగానే ఇది జరుగుతుందన్నమాట. ఇది అభ్యసనం జరిగిపోయిన తర్వాత. పై రెండు కూడా అభ్యసనం జరుగుతూ ఉన్నప్పుడే జరుగుతాయి. ఒకటి విద్యార్థులతో, ఒకటి ఉపాధ్యాయులతో జరుగుతుందన్నమాట. అభ్యసనం యొక్క మదింపు. అభ్యసనం యొక్క మదింపు అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొంతకాలం బోధనాభ్యసన ప్రక్రియలు జరిపిన తర్వాత ఎంతవరకు విద్యార్థులను నిర్దేశించిన లక్ష్యాలను సాధించారో తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ. దీనిని విద్యార్థులు మార్కులు లేదా గ్రేడుల్లో వ్యక్తపరుస్తారు. ఇది ఉపాధ్యాయుడు లేదా బాహ్య పరీక్షల ద్వారా మదింపు చేయబడుతుందన్నమాట. ఇది సాధారణంగా ఒక టర్మ్, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పరీక్షల రూపంలో జరుగుతాయి. ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులను మదింపు చేస్తారు. ఈ మదింపు విద్యార్థుల సాధన స్థాయిని ఇతర విద్యార్థులతో పోల్చడానికి జరుగుతుందన్నమాట. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల అభ్యసనం ప్రగతిని అంచనా వేయడానికి 2 మూల్యాంకన పద్ధతులు ఉన్నాయి. అది నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలు. మనకు తెలుసు, విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడానికి చేసేదే కదా. నిర్మాణాత్మక మూల్యాంకనంలో కేవలం పరీక్షలే కాకుండా ఇతర సాధనాలు కూడా ఉపయోగిస్తారు. ఆల్రెడీ వేరే ఆటలో కూడా ఇది చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి లైట్గా గుర్తు చేసుకుందాం. పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు, పిల్లల రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్షలు ఉంటాయి ఇందులో. పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలలో ఏముంటాయి? మనకి ఎంతవరకు అవగాహన కలిగిందో తెలుసుకోవడానికి ఎంత పాఠ్యపుస్తకం ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించండి, చర్చించండి మొదలైన కృత్యాలు చేయడం ద్వారా పిల్లల ప్రగతిని అంచనా వేయచ్చు అనమాట. దీంతోపాటు అభ్యసన ప్రక్రియలో పిల్లల భాగస్వామ్యాన్ని ప్రతిస్పందనలు కింది సన్నివేశాల ద్వారా పరిశీలించవచ్చు. ఏ సన్నివేశాల ద్వారా? పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో, కృత్యాలు, జట్టు పనులు చేస్తూ ఉన్నప్పుడు, ప్రాజెక్టు పనుల్లో పాల్గొన్నప్పుడు, నమూనాలు, మాదిరిలు, పటాలు, గ్రాఫ్లు రూపొందిస్తున్నప్పుడు, సృజనాత్మకత కృత్యాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు, మైండ్ మ్యాపింగ్ జరిగే చర్చల్లో పాల్గొంటున్నప్పుడు. తర్వాత పిల్లల రాతాంశాలు. రాతాంశాల్లో ఏముంటాయి మనకి? నోట్బుక్స్, హోంవర్క్స్, అసైన్మెంట్స్, అభ్యసన కృత్యాలు, బోర్డుపై పిల్లల సమస్యలు చేయడము, పోర్ట్ఫోలియో, సంఘటన రచనల, ఇవన్నీ రాతకు సంబంధమైన పనులను పరిశీలించాలన్నమాట. వీటిలో సాధనా పద్ధతులు, సేకరించిన సమాచారం, అభిప్రాయాలు మొదలైనవి గణిత విద్యా ప్రమాణాలు ప్రతిబింబించేటట్లు ఉన్నాయా లేదా అని పరిశీలించి మదింపు చేయాలన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ పనులు. పిల్లలను స్థాయిలో సమాచారాన్ని సేకరించి పట్టికల్లో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం, గ్రూపులో ప్రదర్శించడం మొదలైనవి ఇందులో ఉంటాయి, నమోదు చేయాలి. తర్వాత స్లిప్ టెస్ట్లు, లఘు పరీక్షలు అనమాట. గణితానికి సంబంధించిన ఏవైనా 2 లేదా 3 భావనలు లేదా ఒక యూనిట్పై 20 మార్కుల పరీక్ష నిర్వహించబడుతుంది అనమాట. ఈ పరీక్ష ద్వారా గణిత భావనల అవగాహన, సమస్య సాధనలో ఎదుర్కొనే ఇబ్బందులు, బోధనా వ్యూహాల సాఫల్యతను అంచనా వేస్తారు. మనకి నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 సార్లు పెడతారు కదా. ఇందులో మనకి చూడండి, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందన మొత్తం అన్నీ 10 మార్క్స్, 20% స్లిప్ టెస్ట్లో మాత్రం 20 మార్క్స్, 40%, టోటల్ 50 మార్క్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సంగ్రహణాత్మక మదింపు. సంగ్రహణాత్మక మదింపు అంటే ఇది పాఠశాలలకు పాఠ్య విషయాలకు పరిమితమై ఉంటుంది. ఇది 3 సార్లు ఇస్తారు.
పేపర్ పెన్సిల్ ఆధారంగా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ప్రశ్నల రకం భారతవ పట్టిక, విద్యా ప్రమాణాల భారతవ పట్టిక అని చెప్పేసి 2 రకాలుగా ఈ ఎస్ఏ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి మనకి. భారతవ పట్టికలు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఏంటి? ప్రశ్నల రకం భారతవ పట్టిక, విద్యా ప్రమాణాల భారత పట్టిక అని 2 రకాలుగా ఉంటాయి. ప్రశ్నల రకం భారతవ పట్టిక చూద్దాము. అందులో ఏముంటాయి? వ్యాసరూపము, సంక్షిప్త సమాధానం, లఘు పరీక్షలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అని చెప్పేసి 24 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల భారతవ పట్టికలో విద్యా ప్రమాణాల భారతవ పట్టిక. ఇక్కడ విద్యా ప్రమాణాల భారతవ పట్టికలో అయితే సమస్య సాధనకు మౌఖికంగా 10 మార్కులు, 10%, రాత పరీక్షకేమో 40%, మొత్తం ఏంటంటే 10% 5 మార్క్స్, టోటల్ సమస్య సాధనకి 20 మార్క్స్ ఇస్తారు. కారణాలు చెప్పడం, నిరూపణకేమో మౌఖికంగా 10%, రాతకి ఏమీ లేదు. వ్యక్తపరచడంలో రాత అంశాలకి 10%, అదేవిధంగా మార్కులు 5. మౌఖిక అంశంలో అనుసంధానానికి మౌఖికానికి 10%, దృశ్య ప్రాతినిధ్యపరచడానికి మౌఖికానికి 10, రాతకి 10% ఇస్తున్నారు. టోటల్ 50 మార్క్స్గా 100% ఇస్తున్నారు. 3rd, 4th, 5th ఈ 3 క్లాసెస్ అయితే ఎలా ఉంటుందంటే మౌఖిక రాత కలిపి 50% 25 మార్క్స్, కారణాలు తెలపడానికి 20% 10 మార్క్స్, వ్యక్తపరచడానికి 10% 5 మార్క్స్, అనుసంధానానికి 10% 5 మార్క్స్, దృశ్యీకరణకి 10% 5 మార్క్స్, టోటల్ 100% 50 మార్క్స్ వస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఏఎఫ్ 2011 మూల్యాంకనం పిల్లల సామర్థ్యాలను అంచనా వేయడంతో పాటు పిల్లలు నేర్చుకోవడానికి ఉపయోగపడాలని బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగంగా ఉండాలని చెప్పింది. దీనికి అనుగుణంగా ఏపీఎస్ఏఎఫ్ 2011 గణిత ఆధారపత్రంతో విద్యార్థులు క్రింది గణిత ప్రమాణాలను సాధించాలని పేర్కొంది. మనకి విద్యా ప్రమాణం ఇది ఏదైనా ఒక తరగతిలో గణితాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో విద్యార్థికి తెలిసి ఉండాల్సిన సామర్థ్యాలను ఆ తరగతికి చెందిన గణిత విద్యా ప్రమాణాలు అంటారు. ఇది బోధన అభ్యసన ప్రక్రియలకు గమ్యాలను నిర్దేశిస్తాయి అన్నమాట. విద్యా ప్రమాణాలు 5: సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. సమస్య సాధన ఈ ప్రమాణం కిందకు పద సమస్యలు, పట సమస్యలు, దత్తాంశ అవగాహన, విశ్లేషణ, పట్టికలు, గ్రాఫ్లు, పద్ధతి ప్రకారం చేయు సమస్యలు, పజిల్స్ మొదలైన గణిత సమస్యలు వస్తాయి. పరీక్షా అంశాలు. పద సమస్య: రాము పుస్తకాల షాప్కి వెళ్ళి 25 రూపాయల పెన్నును 10 రూపాయలు కొన్నాడు. అయితే షాపు వాడికి ఎంత చెల్లించాలి అని అంటుంది అనమాట. పట్టికల సమస్యలు. తర్వాత కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, ఎంత ఏది రాయడం అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ విద్యా ప్రమాణంలోకి ఏమొస్తాయి అంటే సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి. ఇది 2018లో చాలాసార్లు వచ్చిందట. ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి అని చెప్పడం ఏ విద్యా ప్రమాణానికి చెందింది అంటే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది, రెట్టింపు ఉండే విధంగా వీలైనన్ని 3 అంకెల సంఖ్యలు రాయండి అంటే కారణాలు చెప్పడం. ఓకేనా. తర్వాత వ్యక్తపరచడం, రాయండి వ్యక్తపరచండి అని వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఏంటి? రవి దగ్గర 15 రూపాయలు ఉన్నాయి, రాజు దగ్గర 12 రూపాయలు ఉన్నాయి. ఇద్దరి వద్ద మొత్తం 27 రూపాయలు ఉన్నాయి. గణిత భాషలో వ్యక్తం చేయండి అని అన్నప్పుడు అది వ్యక్తపరచడంలోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ 35 - 12 = 23 నిజ జీవిత సమస్యగా రాయండి అనేది వ్యక్తపరచడంలోకి వస్తుంది. 456ను అక్షరాల్లో రాయండి. 7892 సంఖ్యా రూపంలో రాయండి. ఇవన్నీ కూడా వ్యక్తపరచడంలోకి వస్తాయి. అనుసంధానంలోకి ఏమొస్తాయి? రమేష్ వద్ద 100 రూపాయలు ఉన్నాయి. అతడు పుస్తకాల షాప్కి వెళ్ళి 35 రూపాయలకి పెన్నును 17 రూపాయలకు కొన్నాడు. అయితే రమేష్ వద్ద మిగిలిన డబ్బులు ఎంత అన్నప్పుడు అనుసంధానం అవుతుంది అనమాట. 10 లీటర్లు పట్టే బకెట్ నందు 1/2 లీటర్ గ్లాసులో ఎన్ని నీళ్ళు పడతాయి? అదేవిధంగా 4327 + 2542 = 6869 వ్యవకలన రూపంలో వ్యక్తపరచండి అలా అన్నప్పుడు అదే అనుసంధానంలోకి వస్తుంది అనమాట. ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అనమాట. ప్రాతినిధ్యపరచడానికి మనకి ఎన్ని మార్క్స్? 5 మార్క్స్ కదా. మనకి ప్రాతినిధ్యపరచడానికి అదేవిధంగా చూడండి ఇక్కడ వ్యక్తపరచడానికి, అనుసంధానానికి అవన్నీ కూడా 5 మార్క్సే. అయితే ఇక్కడ సమస్య సాధనకు మాత్రం 25 మార్క్స్, కారణాలు చెప్పడానికేమో 10 మార్క్స్, మిగతా అన్నిటికి కూడా 5 మార్క్స్ అన్నమాట. 3rd, 4th క్లాసెస్లో. ఓకే. ఇక్కడ ఏంటి?
దీన్ని చూసి భిన్న రూపంలో రాయమన్నారు. 3/4ను మట రూపంలో రాయడం, 4+3=7 సంఖ్యారేఖపై రాయడము, గ్రాఫ్ పేపర్ను బార్ గ్రాఫ్లో చూపించడం, కింది పట్టికను బార్ గ్రాఫ్లో చూపించడం, ఇవన్నీ కూడా ప్రాతినిధ్యపరచడంలోకి వస్తాయి. తర్వాత మూల్యాంకన సాధనాలు ఏంటి మనకి? మూల్యాంకన సాధనాలు అంటే నియోజనాలు, రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు, ప్రాజెక్టులు, ప్రయోగ పరీక్షలు. ఇవి మనకు మూల్యాంకన సాధనాలు ఎన్ని? 5. ఏంటివి? నియోజనాలు, రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు, ప్రాజెక్టులు, ప్రయోగ పరీక్షలు. నియోజనాలు మళ్ళీ ఎన్ని రకాలు? 3 రకాలు అనమాట. నియోజనాలు విద్యార్థులు విద్యా వికాసానికి అంచనా వేయడానికి ఉపయోగపడతాయి అనమాట. తరగతి గదిలో, పాఠశాలలో, ఇంటి వద్ద చేయగలిగే విధంగా ఉంటాయి. వీటిని 3 రకాలు అనమాట. నియోజనాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏంటివి? పాఠం ముందు తయారీకి సాధన చేయాల్సిన భాగము, వ్యాసక్తులు ఇవ్వడానికి యాక్టివిటీ పార్ట్స్ అనమాట. పాఠం ముందు సిద్ధం చేయడానికి నియోజనాలు ఏంటి? పాఠ్యాంశాన్ని చెప్పకముందు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వజ్ఞానానికి సంబంధించిన నిర్వచనాలు, సూత్రాలు, భావనలు, ప్రక్రియలపై అవగాహన తెలుసుకోవడానికి పునశ్చరణ గావించడానికి అవకాశం కల్పిస్తాయి. మాదిరి నియోజనాలు ఏంటి? విద్యార్థులు వివిధ ఆకారాలు పాఠం బోధించడానికి ముందు వారు ఉపయోగించే వివిధ వస్తువుల ఆకారాలను పరిశీలించి వాటి పటాలను గీయమనడం, వివిధ ఆకారాలు గల వస్తువులను సేకరించమనడము, విద్యార్థులకు ద్రవ్యం పాఠం చెప్పే ముందు చలామణిలో ఉన్న నాణ్యాలను, నోట్లను సేకరించమనాలన్నమాట. సాధన చేయాల్సిన భాగం ఏంటి? తరగతి గదిలో పాఠ్యాంశ బోధన తర్వాత దానికి సంబంధించిన సూత్రాలు, నిర్మాణాలు, నియమాలు, సమస్య సాధన పద్ధతులు మొదలైన వాటిని అభ్యసనం చేయడానికి ఉపయోగపడతాయి. పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశ బోధన తర్వాత దానిపై ఆధారపడిన అభ్యాసంలోని ఆ సమస్యలను చేయమనడం, సంఖ్యలను వరుస క్రమంలో రాయించుట, పటాలను నిర్మింపచేయుట, ఎక్కాలను తయారు చేయటము. వ్యాసక్తుల భాగము పాఠ్యాంశ బోధన జరిగిన తర్వాత వివిధ గణిత భావనల పట్ల అవగాహన స్థాయిని, విశ్లేషణ సామర్థ్యాన్ని, క్రియాత్మక నైపుణ్యాలు మొదలగు వాటిని అంచనా వేయడానికి వ్యాసక్తుల రూపంలో నియోజనాలు ఇస్తారనమాట. వివిధ వస్తువుల బరువులను కొలిచి వివిధ ప్రమాణాలలో చెప్పమనడము, కొలతలను వివిధ ప్రమాణాల్లోకి మార్చడము, మార్కెట్లో వివిధ వస్తువుల ధరల పట్టికను తయారు చేయమనడము, వివిధ ఆకారాలతో మనుషులు, జంతువులు, పక్షుల బొమ్మలను తయారు చేయడం కూడా వ్యాసక్తుల భాగంలోకి వస్తుందన్నమాట. తర్వాత మనకి రాత పరీక్షల్లో మళ్ళీ మనకి ఎన్ని రకాలు? వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, విషయనిష్ట ప్రశ్నలు ఉంటాయన్నమాట. విద్యార్థుల యొక్క విద్యా విషయక సాధనను రాతపూర్వక పరీక్షల ద్వారానే తెలుసుకుంటారు. ఇందులో 4 రకాలు: వ్యాసరూప, సంక్షిప్త సమాధాన, లఘు సమాధాన, విషయనిష్ట ప్రశ్నలు. ఇలా మళ్ళీ వ్యాసరూప ప్రశ్నల్లో ప్రాథమిక స్థాయి గణితంలో వ్యాసరూప ప్రశ్నలు 3 లేదా 4 కంటే ఎక్కువ సోపానాలలో సాధన చేసేవిగా ఉంటాయన్నమాట. సమస్య సాధనకు వివిధ పద్ధతులను ఉపయోగించే స్వేచ్ఛ విద్యార్థికి ఉంటుంది. వీటిని సాధారణంగా సంగ్రహణ మూల్యాంకనంలో వాడతారు. వీటి ద్వారా విద్యార్థుల ఆలోచన సామర్థ్యం, విశ్లేషణ శక్తి, తార్కిక ఆలోచన, క్రమం, హేతుబద్ధత, సృజనాత్మకత, ఊహాత్మక ఆలోచన మొదలగు వాటిని మదింపు చేయవచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానములు దిద్ది మార్కులు వేయడంలో ఒక ఎగ్జామినర్కు తేడాలు ఎక్కువగా ఉంటాయి. అనగా వస్త్రాశ్రయత చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్రశ్నలకు సాధారణంగా 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు కేటాయించబడతాయి అన్నమాట. తర్వాత సంక్షిప్త సమాధాన ప్రశ్నలు 3 లేదా 4 కంటే తక్కువ సోపానాలతో సమాధానాలు కలిగి ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 నుంచి 4 మార్కులు కేటాయించవచ్చు. వీటి ద్వారా ఎక్కువ విషయాలను పరీక్షించవచ్చు. వ్యాసరూప ప్రశ్నల కంటే ఎక్కువ వస్త్రాశ్రయత కలిగి ఉంటాయి. వీటి ద్వారా గణితానికి సంబంధించిన నిర్వచనాలు, చిన్న చిన్న సమస్యలు, లక్షణాలు, ధర్మాలు మొదలగు వాటిని పరీక్షించవచ్చు. లఘు సమాధాన ప్రశ్నలకు 1 లేదా 2 లేదా 1 వాక్యంలో జవాబులు ఇవ్వవలసి ఉంటుంది. వీటికి వ్యాసరూప సంక్షిప్త సమాధాన ప్రశ్నల కంటే ఎక్కువ విశ్వసనీయత, స్వాశ్రయత ఉంటాయి. వీటికి సూటిగా సంక్షిప్తంగా సమాధానం రాయాల్సి ఉంటుంది. వీటి ద్వారా ఎక్కువ విషయాలు పరీక్షించవచ్చు. ఒక్కొక్క దానికి 1/2 లేదా 1 మార్క్ ఇస్తారు. లఘు సమాధాన పరీక్షలు కూడా మళ్ళీ 4 రకాలు. ఏంటి? ప్రశ్నల రూపం, పూరణం, సంసర్గం, సాదృశ్య రూపం. ఏంటి? ప్రశ్నల రూపం, పూరణం, సంసర్గం, సాదృశ్య రూపం. ప్రశ్నల రూపం అంటే ఒక ప్రశ్న సూటిగా 1 లేదా 2 మాటల్లో ఒక వాక్యంలో చెప్పే విధంగా ఉంటుందన్నమాట. త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత అన్నప్పుడు ఇలా ఒకే ఒక సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. పూరణం అంటే దీనిలో ఒక సంపూర్ణ వాక్యం ఇవ్వబడుతుంది అనమాట. 1 లేదా 2 పదాలతో వాక్యాన్ని పూరించాలి.
ఒక చతుర్భుజంలో డాష్ భుజాలు ఉంటాయి. 25x36 అంటే ఒకే ఒక పూర్ణం ఉంటుంది. తర్వాత సంసర్గము ఒక ప్రశ్నలో ఒక ఉమ్మడి సంబంధాన్ని కానీ ధర్మాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పదాలు ఇస్తారు. ఆ ధర్మం ఆధారంగా ఇచ్చిన పదాలను సరిపోయే జవాబులు రాయాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కింద పటాల యొక్క అంచుల సంఖ్యను రాయండి అంటే త్రిభుజానికి 3 అని చెప్పి, బహుభుజికి 5 అని, మనకి గోళానికి 1, చతురస్రానికి 4, స్తూపానికి 2 ఇలా అనమాట. దానికి సంబంధించినవి రాస్తాము. అంకెలు విలువలు రాయమన్నాడు, సంఖ్యలు గీత గీసిన అంకెలు విలువలు రాయమన్నప్పుడు ఇలా రాస్తాం. తర్వాత విశిష్ట ప్రశ్నలు. ఇక్కడ సాదృశ్య రూపం టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కదా. సాదృశ్య రూపం అంటే గంగా నది జీవనది అన్నప్పుడు గోదావరి ఏమవుతుంది, వరి ఈ ఏకవార్షికము అన్నప్పుడు చింతపండు ఏమవుతుంది, ఇలా దీనికి ఇటువంటి వాటిని సాదృశ్య ప్రశ్నలు అంటారు. తర్వాత రాత పరీక్షల్లోనే 4వది విషయనిష్ట ప్రశ్నలు. చూడండి, రాత పరీక్షలో 4 ఉన్నాయి. వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, విషయనిష్ట. ఇప్పుడు విషయనిష్ట పరీక్షలు అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందులో కూడా మళ్ళీ మనకి 5 రకాలు ఉన్నాయి. ఏంటి? ప్రత్యామ్నాయ ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడము, విభిన్నమైన అంశాన్ని గుర్తించడము, మాస్టర్ లిస్ట్ రూపము. ఓకేనా. ప్రత్యామ్నాయ ప్రశ్నలు అంటే ఏంటి? ఆల్టర్నేటివ్స్ కదా ఇవి. సాధారణంగా ఒక సూత్ర నియమం లేదా వాక్యంగా ఇవ్వబడతాయి అన్నమాట. తప్పు లేదా ఒప్పు, సత్యం లేదా అసత్యం, అవును కాదు, 2 జవాబులు ఇవ్వబడతాయి అన్నమాట. మొదలైన 2 జవాబులు ఇవ్వబడతాయి. వాటిలో ఏదో ఒక దాన్ని రాయవలసి ఉంటుంది అనమాట. ఈ వాక్యాలు సత్యం లేదా అసత్యంగా తెలపండి, ఇలాంటివి. తర్వాత బహుళైచ్ఛిక ప్రశ్నలు. 4 లేదా 5 ప్రత్యామ్నాయ జవాబులు ఉంటాయి, మనకు తెలుసు. జతపరచడము. కొన్ని పదాలు లేదా 2 వరుసల్లో రాయబడి ఉంటాయి. ఏదో ఒక ధర్మం ఆధారంగా మొదటి వరుసలో ప్రతి అంశానికి, రెండవ వరుసలో సరైన అంశానికి జవాబుగా సూచించాలి. తర్వాత విభిన్నమైన అంశాన్ని గుర్తించడం అంటే వర్గీకరణ రూపం అనమాట. విభిన్నమైన అంశాన్ని గుర్తించడము అంటే ఇది ఒక అంశంలో కూడా ప్రశ్న కొన్ని అంశాలతో కూడిన జాబితా రూపంలో ఉంటుంది. ఈ జాబితాలో ఒక అంశం వేరే ధర్మం కలిగి ఉంటుందన్నమాట. వేరుగా ఉన్నదాన్ని గుర్తించాలి. తర్వాత మాస్టర్ లిస్ట్ రూపం. దీనిలో ప్రశ్నలు ఖాళీల రూపంలో ఉంటాయి. ఈ ఖాళీలను జాబితాలో సరైన జవాబుని ఎన్నుకొని నింపాలన్నమాట. 2 అంకెల చిన్న సంఖ్య ఏది, 3 అంకెల చిన్న సంఖ్య ఏది, ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 3వది మౌఖిక పరీక్షలు. మౌఖిక పరీక్షలు. ఈ విధానంలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఏదైనా గణిత విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి జవాబులు నోటితో చెప్పమంటాడు అనమాట. అంటే విద్యార్థులు సాధనను అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గణితంలో ఎక్కువగా మనోగణనను అంచనా వేయడానికి ఉపయోగిస్తారనమాట. చతురస్రంలో భుజాల పొడవులు ఎలా ఉంటాయి, 25x6 విలువ ఎంత, ఇలా అడుగుతారనమాట. మరి మౌఖిక పరీక్ష నిర్వహించడానికి సూచనలు ఏంటి? ప్రశ్న జవాబు సంక్షిప్తంగా ఉండే విధంగా చూడాలి. ప్రశ్నలు సరళమైన భాషలో ఉండాలి. మౌఖిక పరీక్షలకు ప్రశ్నలు ముందుగా తయారు చేసుకోవాలి. మౌఖిక పరీక్ష వ్యక్తిగతంగా జరగాలి. పరీక్షించవలసిన యూనిట్ లేదా పాఠానికి సంబంధించిన అన్ని అంశాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేటట్లు ప్రశ్నలు వేయాలి. అందరూ విద్యార్థులు ఒకే జవాబు చెప్పే విధంగా ఉండాలి. విద్యార్థుల నిష్పాదనను పోల్చడానికి ఒకే విధమైన ప్రశ్నలు అడగాలి. తర్వాత ప్రాజెక్టులు. పిల్లలు సహజ వాతావరణంలో తమంతట తాముగా అన్వేషించి, పరిశోధించి, అవసరమయ్యే సమాచారం సేకరించి, విషయం పట్ల కానీ అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరచుకుని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలను ప్రాజెక్ట్ అంటాము. తర్వాత ప్రయోగ పరీక్షలు. గణిత విద్యార్థిని సమగ్రంగా మూల్యాంకనం చేయడానికి రాత మౌఖిక పరీక్షలు సరిపోవు. కావున ప్రధానంగా విద్యార్థి యొక్క కౌశలాలను మదింపు చేయడానికి ప్రయోగ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రాథమిక స్థాయిలో వస్తువులను లెక్కించడం, గుర్తించడం, వర్గీకరించడం, పోల్చడం, కొలవడం, అమర్చడం మొదలైన విషయాలలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. మనము భారత పట్టిక 2 రకాలు ఉన్నాం కదా. ఇక్కడ చూడండి, విద్యా ప్రమాణాల ఆధారంగా భారత పట్టిక. ఫస్ట్ విద్యా ప్రమాణానికి 25 మార్కులు, 50% కారణాలు తెలపడానికి 10 మార్కులు, 20% మిగతా అన్నిటికి కూడా 5 మార్కులు ఉన్నాయి, 10%. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రశ్నాకృతి భారత పట్టిక. ఇది 2 రకాలు కదా. మరి విద్యా ప్రమాణాల ఆకృతి, ప్రశ్నాకృతిగా చూడండి. వ్యాసరూపానికి 10, సంక్షిప్త సమాధానం. వ్యాసరూపానికి 4 ప్రశ్నలకి 5 మార్కులు, 20%. సంక్షిప్త సమాధానాలకి 20 మార్కులు. వ్యాసరూపంకి మొత్తం 20 మార్కులు, 40%. సంక్షిప్తానికి కూడా 20 మార్కులు, 40%. తర్వాత లఘు పరీక్షలకి, విషయనిష్టలకి 5 మార్కులు, 10% అన్నమాట. కఠిన స్థాయి భారత పట్టిక ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ కఠినం 28%, సామాన్యం 52%, సులభం 20% ఇస్తారు. కఠినం 14 మార్కులు, 28%, సామాన్యం 26 మార్కులు,
52% సులభం, 10 మార్కులు 20%. ఇలా 50 మార్కులకి 100% భారతం అనేది ఇస్తారు. ఇక్కడ భారత పట్టికలేమో 4 రకాలని ఇచ్చారు. ఏంటి ఇక్కడ ప్రమాణాల భారత పట్టిక, విషయ భారత పట్టిక, విషయం స్మార్ట్ టేబుల్స్, పొడవులు కడవలు, ఇది ఇంకా నేను చెప్పలేదు. తర్వాత ప్రశ్న ఆకృతి భారత పట్టిక, కఠిన స్థాయి భారత పట్టిక. కానీ ఇంకొక పేజీలో అయితే ఇక్కడ చూడండి సంగ్రహణాత్మక మదింపు. ఇక్కడ వచ్చేసి సంగ్రహణాత్మక ప్రశ్నపత్రం తయారీలో కింద చూపిన భారత పట్టికలు అనుసరిస్తారు. ఏంటి ప్రశ్నల రకం భారత పట్టిక, విద్యా ప్రమాణాల భారత పట్టిక అని మాత్రమే ఉంది. ఇంకా ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉంది ఇది. మనకి ఏ స్థాయి వారైనా విశ్లేషించుకుని సమగ్రంగా సూక్ష్మ స్థాయిలో విద్యార్థుల నిష్పాదనను అంచనా వేయగలిగేలా ఉండాలి. అవి ఏంటి ప్రగతి పత్రాలు అంటే ప్రోగ్రెస్ కార్డు, క్రమవృద్ధి పత్రాలు అంటే క్యూములేటివ్ కార్డ్స్, అనెక్టోడల్ రికార్డ్స్, పోర్ట్ఫోలియోలు అనమాట. తర్వాత గ్రేడింగ్స్ ఎలా ఉంటాయి, 90+ A+, 71 to 90 A గ్రేడు, 51 to 70 B+, 41 to 50 B గ్రేడు, 0 to 40 C గ్రేడ్ అనమాట. ఇక్కడ నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మదింపులు విద్యార్థుల సాధనను CCE రికార్డులలో కింది పట్టికలలో నమోదు చేస్తారు. విద్యార్థికి గణితంలో అంతిమ గ్రేడు FA4, SA3ల ఆధారంగా నిర్ణయిస్తారనమాట. ఇదే ఇంకా ఫస్ట్ ఇయర్కి సంబంధించింది. ఇక మనం సెకండ్ ఇయర్ చూద్దామండి. ఇక్కడ ఇది సెకండ్ ఇయర్ గణిత మదింపు మరియు ఎవల్యూషను. ఇది ఫస్ట్ నిర్వచనం చూడండి. అసెస్మెంట్ డస్ నాట్ కన్సర్న్ అసైన్మెంట్ ఆఫ్ గ్రేడ్స్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ వాట్ whether instructions was effective. Its assessment is designed to feed into the learning process and make the learning stronger అని చెప్పింది డేవిడ్ ఎన్ పెర్కిన్స్ అండి.